ఒక మారుమూల గ్రామం ఉండేది. ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే ఒక దట్టమైన అడవిని దాటుకుని వెళ్ళాలి. అయితే ఒకరోజు ఎప్పుడు 7 గంటలకు వెళ్ళిపోయే ఒక అందమైన అమ్మాయి కాలేజీ నుంచి చాలా వరకు లేట్ అయిపోయింది. సో రాత్రి 10 గంటలు అయిపోయింది. రాత్రి 10 గంటలు అయిపోయిన తర్వాత రేవతి అనే అమ్మాయి చాలా భయపడి బస్ స్టాప్లో ఎదురు చూస్తుంది. చివరి బస్సు 10 గంటలకు ఉంటుంది. అయితే ఆ బస్సు ఓన్లీ అడవి బయట వరకే ఉంటుంది. కానీ తన గ్రామానికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి అడవి దారి గుండా. ఆ యొక్క ఇరుకు అడవిలో 5 కిలోమీటర్లు ఒక్కదయ్యే రాత్రి 10 గంటలకి చిమ్మ చీకట్లో నడుచుకొని వెళ్ళాలంటే తన గుండెల్లో ఎంతో ధైర్యం ఉండాలి. కానీ రేవతి అనే అమ్మాయి చాలా భయస్తురాలు. ఏం జరిగిందో తెలీదు. తనకి చిన్నప్పటి నుంచి దెయ్యాలు భూతాలు అంటే చాలా భయం. అయితే రేవతి ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న చెప్పిన ఆంజనేయుని యొక్క కథ, ఆంజనేయునికి సంబంధించిన ప్రతి విషయం తనకి బాగా గుర్తుంటుంది. సో రేవతి బయట ఉండిపోయింది. ఫోన్ చేద్దామంటే అక్కడ పెద్దగా సిగ్నల్స్ దొరకవు. ఎలా ఏంటో అర్థం కాలేదు. చివరి బస్సు వచ్చేసింది. రాత్రి 10 గంటలకి చివరి బస్సు వచ్చింది. ఆ బస్సులో ఓన్లీ కండక్టర్, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఇంకెవ్వరూ లేరు. రేవతి భయపడుతూ ఆ బస్సు ఎక్కింది. అక్కడి నుంచి ఒక అరగంట సేపు జర్నీ చేస్తే ఆ అడవి దగ్గర చిన్న బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ దించేస్తారు వాళ్ళు. సో అక్కడ రేవతి దిగిపోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు కండక్టర్, అమ్మ నువ్వు ఇంత రాత్రిపూట మీ గ్రామానికి వెళ్ళడం మంచిది కాదు. ఈ అడవిలో ఒక పని చెయ్యి, నువ్వు మాతో పాటు మా ఇంటికి వచ్చాయి, రేపు పొద్దున్నే నేను దించుతాను అని చెప్పేసి అంటాడు. కానీ కండక్టర్ కొంచెం మందు తాగి ఉంటాడు. ఆయన్ని చూసి రేవతి చాలా భయపడిపోద్ది. ఈయన అసలే మందు తాగి ఉన్నాడు, ఏ ఉద్దేశంతో నన్ను రమ్మంటుండో ఏంటో అని భయపడి, ఏమీ వద్దు అంకుల్, నేను వెళ్ళిపోతా, నాకు అలవాటే అని భయపడిపోయి అక్కడ దిగిపోద్ది. ఇక అక్కడ దిగి అడవిని చూసేసరికి రేవతికి చాలా 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 భయం వేస్తుంది. ఎలా వెళ్ళాలో ఏం అర్థం కాదు. ఫోన్ చేద్దామంటే అక్కడ సిగ్నల్స్ పెద్దగా ఉండవు. ఏంటి ఇలా అయిపోయింది నాకు, ఈరోజు ఎవరైనా తోడుంటే బాగున్ను అని రేవతి చాలా వరకు అక్కడ ఎదురు చూస్తుంది. ఒక అరగంట వరకు ఎదురు చూస్తుంది. ఎవరైనా వాళ్ళ గ్రామం వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వెళ్దామని. ఈలోపు ఒక షర్టు ప్యాంటు వేసుకొని మంచి గ్లామర్గా ఉన్న ఒక అబ్బాయి అక్కడికి వస్తాడు. వచ్చి రేవతి వైపు చూసి, ఏంటమ్మా ఎక్కడ నిల్చున్నావు, ఆ గ్రామంలోకి వెళ్తావా, పద నేను ఒకటే వెళ్తున్నా, నేను నీకు తోడుగా వస్తాను అని అంటాడు. రేవతికి కొంచెం ధైర్యం వస్తుంది. అమ్మయ్య, నిజంగా దేవుడు ఉన్నాడు, ఈ అబ్బాయితో వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ అబ్బాయి వెనక నడుచుకుంటూ తమ గ్రామం వైపు వెళ్తూ ఉంటుంది. ఆ అబ్బాయి ప్రతి డీటెయిల్స్ అడుగుతుంటాడు. ఎక్కడ చదువుతున్నావు, నీ వయసు ఎంత, మీ ఊర్లో ఎంతమంది ఉంటారు, నువ్వు ఏ రాశిలో పుట్టావు, ఇవన్నీ అడుగుతుంటాడు. రేవతికి కొంచెం మాట్లాడి ఫస్ట్, తర్వాత తను భయపడిపోద్ది. ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు అడుగుతున్నాడు ఈయన అని. సో కొంత దూరం నడిచిన తర్వాత ఆ అబ్బాయి సడన్గా మాయమైపోతాడు, కనబడ్డా. వెంటనే రేవతికి చాలా భయం మొదలవుద్ది. అరే ఇంతవరకు నాతోనే వచ్చాడు, ఇదేంటి ఎటు వెళ్ళిపోయాడని చాలా వరకు భయపడుతుంది. అటు ఇటు దిక్కులు చూస్తుంది. కానీ రేవతికి ఆ అబ్బాయి ఎక్కడ కనబడ్డా అడవి మధ్యలోకి తీసుకొచ్చి వదిలేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే వెనక్కి వచ్చేయాలో అర్థం కాదు, ముందుకు వెళ్ళిపోవాలో అర్థం కాదు. ఇక ఏం చేయలేక తన ఫోన్కు ఉన్న టార్చ్ ఆన్ చేసి, అప్పట్లో వాడే ఫోన్లు నోకియా చిన్న ఫోన్, ఓకే, కీప్యాడ్ ఫోన్, ఆ ఫోన్కి టార్చ్ ఆన్ చేసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది.
ఈలోపే విపరీతమైన నక్కలు అరుస్తాయి. ఘోరాతి ఘోరంగా అరుస్తుంటాయి అవి. ఇక రేవతికి గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటాయి. దేవుడా నువ్వే నన్ను కాపాడని మెల్లగా వెళ్తూ ఉంటాడు. ఈలోపు మళ్ళీ ఆ అబ్బాయి వెనకాల నుంచి పిలిచి, ఇదిగో అమ్మాయి, నేను ఏమడిగినా నువ్వు నాకు సమాధానం చెప్పట్లేదు, అందుకే నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నా. నువ్వు నాకు సమాధానం చెప్తా అంటే చెప్పు, నీతో వస్తా అని అంటాడు. అమ్మాయికి వెంటనే అర్థమైపోద్ది, ఈడు ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ, అంటే ఒక దెయ్యమైన ఉండవచ్చు, ఒక ఆత్మైన అయి ఉండవచ్చు. ఈ అడవిలో ఇలాంటివి జరుగుతున్నాయి అని ఎంతోమంది చెప్పారు, కానీ నేను నమ్మలేదు. ఖచ్చితంగా ఈ అబ్బాయి ఏదో ఒక ఆత్మ అయి ఉంటాడు. ఇక నేను వెనక్కి తిరిగి ఈయన మాటలకి సమాధానం చెప్పుకుంటా ఇవన్నీ వద్దని ఆంజనేయునికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటా మనసులో టార్చ్ ఆన్ చేసుకుంటూ అలా అలా వస్తూ ఉంటే ఎదురుగా వాళ్ళ నాన్న వస్తాడు. అమ్మాయి వాళ్ళ నాన్న, రేవతి వాళ్ళ నాన్న వచ్చి, అమ్మ నీ గురించి ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ఎదురుగా వచ్చి రేవతిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఈ కథలో రేవతి ఎంత ధైర్యం చేసిందో చూడండి. ఆ అడవిలోకి వెళ్ళాలంటేనే ఒక్కొక్కరికి భయం స్టార్ట్ అవుద్ది. కండక్టర్ నమ్మి వెళ్తే ఇంట్లో దెబ్బ అయిపోద్దేమో భయం. సో ఆ అబ్బాయి ఆత్మని ముందే గ్రహించింది. సో ఇలాంటివన్నీ చాలా వరకు మన చుట్టూ జరుగుతుంటాయి. ఇది ఒక చిన్న స్టోరీ ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా మంచి మంచి స్టోరీస్ వస్తాయి మన ఛానల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి స్టోరీస్ అనేవి వస్తాయి, మిమ్మల్ని ఎప్పుడు అలరిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.